నేటి ఆత్మీయ మన్నా. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా అండి? వాక్యం చూసుకుందామా అండి? నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 5వ వచనము. నిరంతరము మీకు దేవుడయ్యున్న యెహోవాను స్తుతించుడని చెప్పి ఈలాగు స్తోత్రము చేసిరి. సకల ఆశీర్వచన స్తోత్రములకు మించిన నీ ఘనమైన నామము స్తుతింపబడును గాక. దేవుని యొక్క నామము స్తుతించబడాలండి. ప్రతిదినము కూడా మనము ఆయన నామాన్ని స్తుతించే వారముగా ఉండాలి. ఆయన నామాన్ని స్తుతించడం నేర్చుకోవాలి. ఆ విధంగా మనము నిత్యము వేకువజామునే ఆయనను స్తుతించాలి. ఆయన్ని ఎలా స్తుతించాలంటే 2 విధాలుగా స్తుతించవచ్చండి. ఏ విధంగా అంటే దేవుడు ఏమై ఉన్నాడో అనగా ఆయన గుణగణాలను బట్టి ఆయనను స్తుతించాలి. అదే విధముగా ఆయన చేసిన కార్యములను బట్టి అనగా బైబిల్ గ్రంథం అందు కానీ మన పట్ల కానీ చేసిన వాటిని బట్టి కృతజ్ఞతా హృదయముతో ఆయనను స్తుతించాలి. ప్రతిరోజు దేవుని స్తుతించాలి. ఎందుకంటే ఆయన మన కొరకు ఈ లోకంలోకి మనుష్య కుమారుడిగా వచ్చినందుకు థ్యాంక్స్ గివింగ్ చెల్లిస్తూ స్తుతించాలి. మనకిచ్చిన రక్షణను బట్టి స్తుతించాలి. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును అని వాక్యం తెలియజేస్తోంది కదా. కాబట్టి రక్షణను నిర్లక్ష్యపరచవద్దు. రక్షింపబడిన వారమై ఆయన రాకడ కొరకు సిద్ధపాటు కలిగిన వారముగా నిలుచుటకు ఆ దేవాది దేవుని నిత్యము స్తుతించాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయనను పరిశుద్ధుడు 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 అని స్తుతించాలి. ఆ విధమైన పరిశుద్ధత మనము కలిగి జీవించే వారముగా ఉండాలి కూడా. వాక్యాలను ఎత్తిపట్టి స్తుతించాలి. ఎందుకంటే దేవుడు వాక్యమై ఉన్నాడు కాబట్టి వాక్యమే శరీరధారి అయిన ఆయనను స్తుతించాలి. స్తుతి మన గతిని మారుస్తుంది, మన పరిస్థితులను మారుస్తుంది అని నమ్మి విశ్వసించి ఆయనను స్తుతించాలి. అంతేగాక ఆయన ఆత్మస్వరూపి కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, స్తుతించాలి. ఇవన్నీ గాక అసలు నీవేమై ఉన్నావో దానిని బట్టి అన్ని విషయములలో దేవునికి స్తుతి స్తోత్రములు చెల్లించాలి. నీవు కలిగిన సమస్తమును బట్టి నీవు పొందుకున్న ఆశీర్వాదములను బట్టి స్తుతించడమే కాకుండా అట్టి వాటిని బట్టి మాత్రమే కృతజ్ఞత కలిగి ఉండుట కాక నీ పట్ల జరగని కార్యములను బట్టి కూడా స్తుతించాలి. అంటే నీకు మేలు చేస్తే స్తుతించుట, నీకు శ్రమలు శోధనలు లేదా కీడు జరిగినప్పుడు సణుక్కొనుట ఇలాంటివి కాక వాటిని దాటగలిగే లేదా అధిగమించగలిగే శక్తిని ఇమ్మని స్తుతిస్తూ స్తోత్రములు చెల్లించాలి. ఈ విధంగా నీవు చేయగలిగితే దేవునిలో నీవు స్థిరపరచబడగలగటమే కాకుండా ఆయన యందు ధైర్యము కలిగి ఎలాంటి పరిస్థితి నుంచైనా విడుదల పొందుకోగలననే నమ్మిక కలిగి నిరీక్షణ కలిగి జీవించడి వారిగా ఉండగలుగుతారు. ఆ విధమైన బంధకాల నుంచి విడుదల పొందుకోగలుగుతారు. దేవుని చేత బహుగా ఆశీర్వదింపబడతారు. ఇంతవరకు నీ పట్ల నీ కుటుంబం పట్ల మేలు చేసిన దేవుడు ఇప్పుడు చేయడా, ఎప్పుడూ చేస్తూనే ఉంటాడు. నిరంతరం తప్పక చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమేనని చెప్తున్న దేవుని మాట మీద విశ్వాసం ఉంచు. అంత మాత్రమే కాకుండా అనుదినం దేవుని సత్యమును దేవుని ఆలోచన విధానమును నేర్చుకొని దానిని ప్రకటించుట కొరకు దేవుని యందు మనకు నేర్పించమని అడుగుతూ ప్రార్థించడమే కాకుండా స్తుతించడమే కాకుండా భారము కలిగిన వారిగా కూడా ఉండాలి. ఆ విధముగా మనము నిత్యము మానక చేయటను బట్టి ఆయన చే దీవించబడి బహుగా ఆశీర్వదింపబడుదుము గాక. ఆమెన్. హల్లెలూయా.